ఇప్పుడు వీళ్ళిద్దరికి లింక్ ఉందని బీజేపీ వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. మరి దానివల్ల వచ్చే నష్టం ఏంది అని మీకు అనుమానం రావచ్చు. వీళ్ళిద్దరికి లింక్ ఏంటి అనే అనుమానం బదులు ముందు అసలు వీళ్ళు ఎందుకు బీజేపీ వాళ్ళు వీళ్ళిద్దరికి లింక్ పెడుతున్నారో మీకు ఒకటి అర్థం అవ్వాలి. వీళ్ళు ఎందుకు పెడుతున్నారు? ఇది ఇక్కడ ఇతను జార్జ్ సోరోజ్ మొన్న ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తే ఏమన్నాడంటే, మోడీ అదానీ అనేది లింక్ ఉంది వాళ్ళిద్దరికి. అదానీ మీద వచ్చిన ఎలిగేషన్స్ మొత్తం మీద మోడీ సైలెంట్గా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళిద్దరికి లింక్ ఉంది, దిస్ ఈజ్ వెరీ డేంజరస్ టు ఇండియన్ డెమోక్రసీ అని కామెంట్ చేసాడు ఇతను జార్జ్ సోరోజ్. అప్పటి నుంచి బీజేపీ ఇతని మీద కక్ష పెట్టుకుంది. ఎప్పుడైతే మోడీ అదానీ వల్ల భారతదేశ డెమోక్రసీకి నష్టం జరిగిద్దని ఇతను కామెంట్ చేశాడో బీజేపీ వాళ్ళకి ఇతని మీద కక్ష పెరిగిపోయింది. అప్పటి నుంచి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, జార్జ్ సోరోజ్ అనే వ్యక్తి ఒక ఎకానమీని పడగొట్టేస్తాడు, దేశాలకి నష్టము, అన్ని కరెన్సీల మీద ట్రాన్సాక్షన్ చేస్తాడు, షార్ట్ సెల్లింగ్ చేస్తాడు, షార్ట్ సెల్లింగ్ వల్ల దేశాల యొక్క వ్యవస్థలను నాశనం చేస్తుంటాడు, ఎకనామిక్ వ్యవస్థను అని చెప్పి బీజేపీ వాళ్ళు తగులుకున్నారు అతన్ని ఇది మోడీ మీద కామెంట్ చేశాడని. ఇప్పుడు ఈ యొక్క అదానీ వచ్చిన తర్వాత కొత్తది పట్టుకొచ్చారు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ జార్జ్ సోరోజ్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. ఇతను ఈజ్ ఎ ఫిలాంథ్రోపిస్ట్, ఈజ్ గ్రేట్ ఫిలాంథ్రోపిస్ట్ అని ఒక మంచి పేరు ఉంది జార్జ్ సోరోజ్కి. ఫిలాంథ్రోపిస్ట్ అంటే సోషల్ యాక్టివిటీ కార్యక్రమాలు చేసి, డొనేషన్ చేసి, సోషల్ సర్వీస్ ఎక్కువ చేసేవాడిని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. ఓకే, కానీ లింక్ ఏంటంటే, ఇక్కడ ఒక ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్, డెమోక్రటిక్ లీడర్స్ మొత్తం కలిపి ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. దాన్నే ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ అసోసియేషన్. ఇది ఏషియా పసిఫిక్ సంబంధించిన దేశాల్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ లీడర్స్ అందరు కలిపి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి, ఈ ఫోరానికి 2 అధ్యక్షులు ఉంటారు. వాళ్ళలో ఒకరు సోనియా గాంధీ గారు అధ్యక్షురాలన్నమాట. షీ ఈజ్ ద కో-ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ అసోసియేషన్. ఈ యొక్క అసోసియేషన్కి, ఈ ఫోరంకి ఇతను జార్జ్ సోరోజ్ అని అతను ఫండింగ్ చేస్తాడు. ఇతను అందరికీ డొనేషన్ చేస్తాడు. చెప్పాను కదా, అతనికి ఉంది $7 బిలియన్ అయితే $32 బిలియన్ ఇప్పటికీ డొనేషన్ చేశాడు పేదోళ్ళకి, అక్కడక్కడ హ్యూమన్ రైట్స్కి, అన్నిటికీ అతను డొనేషన్ చేయడం అతనికి అలవాటు. సోనియా గాంధీ వాళ్ళు పెట్టినటువంటి ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ కూడా ఇతను కొద్దిగా డబ్బులు ఇచ్చాడు. కాబట్టి వీళ్ళిద్దరికి లింక్ ఉందంటారు. సోనియా గాంధీ దీనికి కో ప్రెసిడెంట్, ఇక్కడ ఇతను డబ్బులు ఇచ్చాడు, దీనికి డొనేషన్ చేశాడు, కాబట్టి వీళ్ళిద్దరికి లింక్ ఉంది అనేది ఒకటి వాళ్ళ ఆర్గ్యుమెంట్. రెండోది, ఈ ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ అసోసియేషన్ పెసిఫిక్ వీళ్ళు ఏంటంటే, ఇది అన్ని ఏషియాలో ఉన్న అన్ని కంట్రీస్ కలిసి ఉన్నాయి కాబట్టి వీళ్ళు అన్ని దేశాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. కాబట్టి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే దాన్ని ఒక సపరేట్ ఎంటిటీగా చూడండి, అది కన్ఫ్లిక్టెడ్ ల్యాండ్, ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవ ఉంది కాబట్టి అనేటువంటి ఒక జనరల్ అప్రోచ్తో ఈ డెమోక్రటిక్ లీడర్స్ అనే అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి కామెంట్ చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ మీద. ఇప్పుడు వీళ్ళకి అది అడ్వాంటేజ్ అయింది. బీజేపీ వాళ్ళు అంటారంటే, ఈ జమ్మూ కాశ్మీర్ అనేది సపరేట్ ఎంటిటీ అంటారు, అలాంటి ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ సోనియా గాంధీ, దీనికి జార్జ్ సోరోజ్ అనే వ్యక్తి డబ్బులు ఇస్తాడు, ఈ జార్జ్ సోరోజ్ అనే వ్యక్తి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటాడు, కరెన్సీలు షార్ట్ సెల్లింగ్ చేసి అని సింపుల్గా బీజేపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు.